ఒకటిన బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమ, కదలలేని నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇళ్ల వద్దే పంపిణీ, దివ్యాంగులు సైనిక పింఛన్లు తీసుకునే వారికి కూడా ఖాతాల్లో సొమ్ము జమ కాకపోతే ఇంటి దగ్గర అందజేత ప్రభుత్వం నిర్ణయం అట. ఇది సరిపడా సిబ్బంది ఉన్న ఇంటింటికి పింఛన్ల పంపిణీకి మోకాలడ్డు. సరిపడా ఇగో ఇదే వీళ్ళ నీతి, వీళ్ళ యొక్క అసలు లోపట ఉన్న హిడెన్ ఎజెండా అయిందనేది కనపడుతుంది. ఇప్పుడు పదే పదే వాలంటీర్ వ్యవస్థను మేము కొనసాగిస్తాం, వాళ్ళకి 5 నుంచి 10,000 ఇస్తామంటాడు కదా, అది అబద్ధం అనేది. సరిపడా సిబ్బంది ఉన్న ఇంటింటికి పింఛన్ల పంపిణీకి మోకాలడ్డు అంటే రేపు వాలంటీర్ వ్యవస్థను ఉంచరు. ఎందుకంటే సరిపడా వ్యవస్థ ఉంది, సిబ్బంది ఉంది కాబట్టి మీరు అవసరం లేదని పక్కకు తొలగండి, మిమ్మల్ని తీసేస్తున్నామని చెప్పే కార్యక్రమం ఒకవేళ అధికారంలోకి వస్తే స్పష్టంగా. కాబట్టి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు ఇదేంది సరిపడా సిబ్బంది ఉన్నారంటారు, మేము పంచేదాన్ని వాళ్ళతో పంచేయమంటారు అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ వ్యవస్థ ఉండదా అనే ఒక అనుమానాన్ని వాళ్ళ మనసులో అసలు విషయాన్ని బయటకు కక్కుతుంది. ఇప్పుడు సరిపడా సిబ్బంది ఉన్నాక ఇంకా వాలంటీర్ వ్యవస్థ ఎట్లుంటుంది భవిష్యత్తులో? ఒక నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే వన్స్ సరిపడా సిబ్బంది ఉందనేది ఒక ఎస్టాబ్లిష్ చేశారు. చేసిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను ఉంచాడు, తీసేసే కార్యక్రమం మొదలుపెట్టిండు. ఒకవేళ వస్తే అధికారంలోకి ఏమైనా తప్పిజారి స్పష్టంగా ఆయన యొక్క మనసులో భావం బయటపడ్డది. ఈనాడు రామోజీరావు ద్వారాగా, ఏబిఎన్ రాధాకృష్ణ ద్వారాగా బయట పెట్టించిండు. కాబట్టి వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఉండదా అని అనుమానమే. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఉండదు. కోకట్ట వేళ్లతో పీక్ అవతలే అతడు, దాంట్లో డౌటే లేదు. వేసి మండల ఆఫీసులకి పెన్షన్ వాళ్ళని తిప్పుతారు. చూడండి మీరు. పేదల ప్రాణాలతో చెలగాట మాడొద్దు. ఇప్పటికే 32 మంది పెన్షన్దారులు పొట్టన పెట్టుకున్నారు. మీరేగా పెట్టుకుంది. పేదల ప్రాణాలతో చెలగాట వాడింది చంద్రబాబు నాయుడు గారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, ఈనాడు రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణ. అది ఇలా 65 లక్షల మంది పెన్షన్ పొందేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళ నోట్లోంచి వచ్చే మాట అది. నువ్వేమంటున్నావు? రివర్సు హత్య చేసినోడే సంతాపం ప్రకటించినట్టు పేదల ప్రాణాలతో చెలగాట మాడొద్దు అంటున్నా. ఆడిందే నువ్వు, వాళ్ళతో సర్కస్ ఆడింది నువ్వు, చెలగాట ఆడిందా నువ్వు, ఓట్ల రాజకీయం ఆడింది నువ్వు. 32 మంది పింఛన్దారులు పొట్టన పెట్టుకున్నారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారు, ఈనాడు రామోజీరావు పెట్టుకుండు, రాధాకృష్ణ పెట్టుకుండు, ఏబిఎన్ రాధాకృష్ణ, నిమ్మగడ్డ రమేష్ కుమార్ మొట్టమొదటి ముద్దాయి ఆయన పెట్టుకుండు. ఎవడు పెట్టుకోలే? పెట్టుకుంది వాళ్ళు. మళ్ళీ మీరే హత్య చేస్తారు, మీరే సంతాపం ప్రకటిస్తే అది నవ్వుకుంటారు జనం. కర్నూలు జిల్లా కౌతళం గూడూరు ప్రజాగాళం సభలో చంద్రబాబు నాయుడు జగన్ మేనిఫెస్టోకు 0 మార్కులని ఎద్దేవా, రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ. జగన్ మేనిఫెస్టోకు 0 మార్కులట. ఆ 0 మార్కులు దాన్ని ఒక్కటి కూడా తీసుకోమాకు. మరి ఆ 0 మార్కులు వచ్చే మేనిఫెస్టో నుంచి ఒక్క అంశాన్ని కూడా తీసుకోకుండా నువ్వు చెప్పు మేనిఫెస్టో. ఆయన చెప్పిన దాంట్లో గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఉంది, సచివాలయ వ్యవస్థ ఉంది, విలేజ్ క్లినిక్లు ఉన్నాయి, డిజిటల్ లైబ్రరీలు ఉన్నాయి, నాడు నేడు ప్రోగ్రాం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటిని తీసేస్తే సమూలంగా ఏది ఉండదని చెప్పే ధైర్యం ఉందా? ఆయనే అడుగుతుండు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతుండు, ఆయన చెప్పాలి ఇప్పుడు. కాబట్టి పేదల ప్రాణాలతో చెలగాటం ఆడే చంద్రబాబు నాయుడు గారు, నిమ్మగడ్డ రమేష్ కుమారు ఆ చెలగాటం ఆడటం బంద్ చేసి ఇప్పటికైనా ఎన్నికల సంఘానికి లెటర్ రాయండి. మేము పేదల ప్రాణాలతో చెలగాటం ఆడినాం, 32 మంది ప్రాణాలు తీసినాం ఏప్రిల్ నెల పెన్షన్ పంపిణీలో, మే నెలలో జరగకుండా మా తప్పును క్షమించి వాలంటీర్ వ్యవస్థతోనే పంపిణీ చేయండి అని మీరు నిజంగానే నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే చెప్పాలి. లేదు వాలంటీర్ వ్యవస్థ మీద విషం కక్కే కార్యక్రమం లోపల అట్లే ఉంచుకొని బయటికి వాళ్ళని ఏదో పొగిడే కార్యక్రమం చేస్తున్నట్టు ఇక్కడ అర్థమవుతుంది. సరిపడా సిబ్బంది ఉన్న ఇంటింటికి పంపిణీ ఎందుకు చేయరు అంటే ఈ సిబ్బందితోనే అవసరం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. మీరు అది చెప్పండి. వాలంటీర్ వ్యవస్థ దండగా మేము తీసేస్తాం, వాళ్ళు అవసరమే లేదు, పెన్షన్ల పంపిణీ ఇంటికి అవసరం లేదు, డైరెక్ట్ వాళ్ళే వచ్చి తీసుకుంటారని చెప్పండి. ఇవన్నీ డొంక తిరుగుడు వ్యవహారం ఎందుకు? కాబట్టి